ఓం నమో వెంకటేశాయ. మహామహిమ్నే పరమార్థధామ్నే మోహాంతకాయాద్య నమోస్తు భూమ్నే జగద్ధితాయాత్త సువిగ్రహాయ భక్తేష్టదాయ హిత నిగ్రహాయ. జగద్రక్షణ కొరకై లీలామానుష విగ్రహనుగా ఈ భూలోకమునందు అవతరించినటువంటి స్వరూపుడు, పరమార్థమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించువాడు, మహామహిమాన్వితుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 412వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కలిగే నిదే నాకు కైవల్యము అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి కలిగినిదే నాకు కైవల్యము, కలిగినిదే నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకని
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం
ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పునఃసరం చతుఃపంచాశసర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. చిరస్య ఖలు కాకుత్స్థ పశ్యామి త్వామిహాగతం శృతం తవ మయా చేదం వివాసనమకారణం. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో భరద్వాజాశ్రమం వరకు కూడా వచ్చేశాడు. గంగా యమున సంగమంలో ఉన్నటువంటి పవిత్రమైన అనేకమైన యజ్ఞములు జరిగే ప్రయాగ ప్రాంతమైనటువంటి ఆ భరద్వాజాశ్రమంలో మరి లోపలికి వచ్చినటువంటి స్వామివారికి రామచంద్రమూర్తికి ఉపచర్యలన్నీ కూడా చక్కగా అతిథి సత్కారములన్నీ కూడా చేసి ఆయనకి కావలసిన వసతి ఆహార పదార్థములు వీటినన్నింటినీ కూడా సమకూర్చారు. రామచంద్రమూర్తి కూడా భరద్వాజ మహర్షిని చూచిన వెంటనే మరి నమస్కరించి మేమిరువురము కూడా దశరథ మహారాజు యొక్క కుమారులము అని చెబితే ఆయన ఎంతో ఆనందించినటువంటి వాడై, నాయన ఎంతో కాలానికి నిన్ను నేను చూడగలిగాను అని అనుకుంటూ కకుస్థ వంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, చిరశ్చైహ ఆగతం త్వాం పశ్యామి, ఎంతో కాలానికి వచ్చినటువంటి నిన్ను చూస్తున్నాను అంటే నీవు అవతరించిన తరువాత ఇంతకాలానికి నీ దర్శనం నేను చేసుకోగలిగాను అని భరద్వాజ మహర్షి రాముణ్ణి కొనియాడుతూ, ఇక్కడికి వచ్చావు కదా, నేను ఇంకో విషయం కూడా విన్నాను, నీవు ఈ విధంగా వనానికి రావటం కారణం ఏమిటో అనేది కూడా విన్నాను అంటూ, త్వాం పశ్యామి ఖలు అకారణం ఇన్నంతవ వివాసనం మయా శృతం. అకారణంగా
ఈ విధంగా మీ తండ్రి గారు నిన్ను ఇలాగా వనవాసానికి పంపించిన విషయం కూడా నాకు తెలిసినది నాయన. ఇక్కడ అకారణంగా అని అంటే సామాన్యమైనటువంటి కారణంగా కాదు, ఒక విశేషమైనటువంటి కారణంతో అనే అర్థాన్ని పెద్దలు మనకు తెలియజేశారు. అంటే అవతార ప్రయోజనం నెరవేరేటువంటి గొప్ప ప్రయోజనము కోసము అని. ఇలా ఎందుకు చెప్పుకోవాలండి అని అంటే, ఇంతకుముందు శ్లోకాల్లోనే భరద్వాజ మహర్షి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తెలిసినటువంటి వాడు, అతీంద్రియ ద్రష్ట, దివ్యదృష్టి కలిగినటువంటి వాడు అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం కదా. కావున జరిగినది జరగబోయేది కూడా వారికి తెలుస్తుంది. అలా తెలిసినటువంటి ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, అకారణం ఇదంతవ వివాసనం మయా శృతం. అకారణంగా నువ్వు ఈ విధంగా వనవాసానికి రావటం అనే విషయం నాకు తెలుసు అని అంటూ, అందులో అంతరార్థం ఏమిటి అంటే విశేషమైనటువంటి కారణంతో నీవు ఈ వనవాసానికి వచ్చినటువంటి సంగతి నాకు తెలుసు రామచంద్ర అని అంటూ, ఈ విషయం నేను విన్నాను అని చెబుతూ, అవకాశో వివిక్తోయం మహానద్యో సమాగమే పుణ్యశ్చ రమణీయశ్చ వసత్విహ భవాన్ సుఖం. రామచంద్ర, ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి పరమ పవిత్రమైన ఈ ప్రయాగ ప్రాంతం ఉండటానికి, నివసించడానికి, అందులోనూ కూడా వ్రతోపవాస నియమములను పాటించడానికి ఎంతో యోగ్యమైనటువంటి స్థానము, దీక్షలకు చాలా యోగ్యమైనది. అందుకనే మహానద్యోహ సమాగమే, మహానదుల యొక్క, గొప్ప నదుల యొక్క, గంగా యమునుల యొక్క సమాగమే, సంగమ ప్రాంతంలో ఉన్నటువంటి అయం అవకాశ, ఈ ప్రదేశము వివిక్త, జనులెవ్వరూ కూడా లేనటువంటిది ఏకాంత ప్రదేశము. పుణ్య, చూడండి, ఏకాంత ప్రదేశంగా ఉండటము, పుణ్య ప్రదేశంగా ఉండటం, ఈ రెండు లక్షణములు కలవటం అనేది చాలా విశేషం అన్నమాట. అందుకనే అది పుణ్యప్రదమైనటువంటిది. కేవలము ఏకాంతము పుణ్యమే కాదు, రమణీయశ్చ, చాలా రమణీయంగా ఉంటుంది. ఏ రోజు చూసినా మరలా మరలా చూడాలి అనిపించే విధంగా ప్రకృతి శోభతోటి వర్ధిల్లుతూ విరాజిల్లుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఇతరు జనులెవరూ లేకపోవటం వల్ల ఏకాంతంగా ఉండేది, ఈ సంగమ ప్రాంతంలో ఉండటం వల్ల పవిత్రమైనటువంటిది, అనేకమైన ప్రకృతి శోభలతోటి విరాజిల్లుతున్నటువంటి ఈ ప్రాంతము. సుఖం వసతు ఇహ భవాన్, ఇహ సుఖం వసతు, నీవు ఇక్కడే చక్కగా సుఖంగా నివసించవయ్యా, ఈ అటవీ ప్రాంతంలోనే నీవు ఇక్కడే ఉండమని అంటున్నాడు. చూడండి, గుహుడు కూడా ఇలాగే అన్నాడు, రామచంద్ర, అడవిలోకి నువ్వు వచ్చేసావు కదా, కావున నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, ఇది అటవీ ప్రాంతమే, నీకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను, 14 సంవత్సరములు మా వద్దే ఉండి మమ్మల్ని పాలించవయ్యా అని గుహుడు ప్రార్థించాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఏమని సమాధానం చెప్పాడు, విజనే వనే, జనులు లేనటువంటి వనంలో నేను తపస్సు వనవాసాన్ని చెయ్యాలి తప్ప, ఈ విధంగా జనులు ఉన్నటువంటి, ప్రజలందరూ ఉన్నటువంటి ఈ ఆటవిక ప్రాంతంలోనైనా సరే ప్రజలందరూ ఉన్నటువంటి చోట నేను వనవాసం చేయకూడదు, ఇది నా నియమమునకు భంగము, నేను తపోవనములలో వనవాసం చెయ్యాలి అని గుహుడి దగ్గర చెప్పి మరి గంగానదిని దాటి వచ్చేసాడు కదా. మరి ఇక్కడ భరద్వాజాశ్రమం ఏదైతే ఉందో, సామాన్య జనులు ఎవరైతే, సాంసారికులైనటువంటి జనులు కానీ సామాన్యులైనటువంటి జనులు ఎవరు కూడా ఇక్కడ లేరు. కావున ఇక్కడ రామచంద్రమూర్తి వనవాసం చేయడానికి యోగ్యమే. మరి భరద్వాజ మహర్షి కూడా అదే మాట అంటున్నాడు, ఏకాంతమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, రమణీయమైనటువంటి ఈ ఆశ్రమ ప్రాంతంలోనే నీవు చక్కగా నివసించవయ్యా, సుఖంగా నీవు ఉండవచ్చును అని అంటూ, ఇలాగా రామచంద్రమూర్తితోటి ఆయన యొక్క యోగక్షేమములను విచారించి అక్కడే ఉండమని చెప్పి భరద్వాజ మహర్షి అడిగితే, ఏవ ముక్తస్తు వచనం భరద్వాజేన రాఘవ ప్రత్యువాచ శుభం వాక్యం రామ సర్వహితే రతః. రాముడు కేవలం తన సుఖం చూసుకునేవాడు కాదు, ఇతరుల యొక్క సుఖం, ఇతరుల యొక్క హితాన్ని గురించి కూడా ఆలోచించేటటువంటి వాడు. భరద్వాజ మహర్షి చెప్పినట్లుగా ఈ ప్రదేశము ఏకాంతమైనదంటే సామాన్య జనులెవరూ కూడా లేనటువంటిది, పవిత్రమైనది, తపస్సుకు యోగ్యమైనటువంటిదే.
కానీ తాను కనుక అక్కడ ఉన్నాను అంటే, రామచంద్రమూర్తి కనుక ఆ ప్రదేశంలో ఉన్నట్లయితే, ఆ ప్రదేశంలో ఇంతకుముందు ఉన్నట్లుగా ఏకాంతత్వం జనులు లేకపోవటం కానీ, లేకపోతే ప్రశాంతంగా ఉండడం కానీ, ఇదంతా కూడా పోవచ్చు. ఎందుకని పోవచ్చు అనేది తర్వాత చెబుతున్నాడు. సర్వహితే రతః రాఘవ, అందరి యొక్క హితాన్ని కోరుకునేటువంటి రామచంద్రమూర్తి, అన్నింటినీ ఆలోచించే రాముడు, భరద్వాజేన ఏవం వచనం ఉక్తం తు, భరద్వాజ మహర్షి చేత చాలా ప్రేమతో ఆదరంగా ఈ విధంగా చెప్పబడిన మాటలన్నిటినీ కూడా శుభం వాక్యం విని, శుభం వాక్యం ప్రత్యువాచ, శుభకరమైన హితకరమైనటువంటి మాటలను రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉండడానికి సుఖంగా ఉన్నది కదా అని చెప్పి ఉండిపోతే భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ వాతావరణానికే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే ఇబ్బంది ఉన్నది. అందుకనే రామచంద్రమూర్తి నవ్వుతూ చిరునవ్వుతోటి పలకరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటను తిరస్కరించినట్లుగా కాకుండానే మరి ఒక అవకాశాన్ని చెబుతూ ఉన్నాడు. భగవన్నిత ఆసన్న పౌరజానపదో జన సుదర్శమిహ మాం ప్రేక్ష్య మన్యేహమిమమాశ్రమం ఆగమిష్యతి వైదేహి మాం చాపి ప్రేక్షకో జనః అనేన కారణేనాహం ఇహ వాసం న రోచయే. ఈ విధంగా రామచంద్రమూర్తి అంటున్నాడు, మహర్షి మీరు చెప్పిన మాట బాగానే ఉన్నది, ఇక్కడ ఉండొచ్చు అని. ఇది తపస్సుకు చాలా యోగ్యమైనది, పవిత్రమైనది, అందులో సందేహమేమీ లేదు. కానీ నేను గనక ఇక్కడ ఉన్నట్లయితే, భగవన్ పూజ్యుడైన ఓ భరద్వాజ మహర్షి, ఈ ఆశ్రమ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే చాలా రమ్యంగా మీరు చెప్పినట్లుగా చాలా తపస్సుకు యోగ్యంగా ఉన్నది. కానీ ఆలోచించినట్లయితే ఇతః పౌరజానపద జన ఆసన్న, ఇక్కడికి పురప్రజలు కానీ అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ దగ్గరగా ఉన్నారు అనిపిస్తున్నది. అంటే ఏమిటి, ఈ ఆశ్రమానికి దగ్గరలోనే పురములు అంటే పట్టణములు గ్రామములు కూడా ఉన్నట్లుగా తోస్తున్నది. అంటే అయోధ్యాపుర ప్రజలకు సంబంధించినటువంటి వారు, అయోధ్యాపుర ప్రజలు కూడా ఈ ఆశ్రమానికి కొద్ది దూరంలోనే ఆయా గ్రామములలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. మరి గ్రామాలకు సమీపంలో మీ ఆశ్రమం ఉన్నది కావున మాం సుదర్శం ప్రేక్ష్య, నన్ను చూడవచ్చును అని చెప్పి, ఆ ఆశ్రమంలో అయితే రాముణ్ణి చక్కగా చూడవచ్చును, చూడటానికి చాలా యోగ్యంగాను అవకాశం బాగా వీలు కుదురుతుంది అని అనుకుని ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మీ ఆశ్రమానికి వచ్చేస్తారు. చూడండి, ఇక్కడ సుదర్శం, సులభంగా రాముణ్ణి చూసేయచ్చు ఆశ్రమంలో అని అనుకుని, సుదర్శం అంతటి అందగాడైనటువంటి రాముణ్ణి ఇలాగా ఇంత అవకాశం ఉన్నప్పుడు చూడకుండా ఎలా ఉంటాము? అందులోనూ మన గ్రామాలకు దగ్గరగా ఉన్న ఆశ్రమంలోకి రాముడు వస్తే మనం చూడకుండా ఎట్లా ఉండగలుగుతాం అని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను వచ్చినటువంటి సంగతిని తెలుసుకుని నన్ను చూడటానికి వైదేహీంచ మాంచ, వైదేహి అంటే సీతాదేవిని ఆ తర్వాత శ్లోకంలో ఆగమిష్యతి వైదేహీం మాంచాపి ప్రేక్షకో జనః అనేన కారణేనాహం ఇహ వాసం న రోచయే. మరి నన్ను అంటే రామచంద్రమూర్తిని, వైదేహిని సీతాదేవిని కూడా ప్రేక్షక జనః, చూడాలనే కోరికతోటి జనులందరూ కూడా తండోపతండాలుగా ఆగమిష్యతి, ఇక్కడికి వచ్చేస్తారేమో. అలా వచ్చినట్లయితే నీ ఆశ్రమం, ఈ ఆశ్రమ వాతావరణం ఏదైతే ఉన్నదో ఇంత ప్రశాంతంగా, ఆ ప్రశాంతత అంతా కూడా పోతుంది. పైగా అంతమంది జనం రావటం వల్ల మీ తపస్సులకి, మీ పూజలకు, మీ నిత్యకర్మానుష్ఠానానికి భంగం వాటిల్లేటువంటి ప్రమాదం ఉన్నది. నేను రావటం వల్ల మీకు మేలు జరగకపోగా మీరు ఇంతకుముందు చేస్తున్నటువంటి నిత్యకర్మానుష్ఠానములు, తపస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా భంగము కలుగుతుంది. కావున నేను ఈ ఆశ్రమంలో ఉండటం అనేది ఈ ఆశ్రమానికి కూడా మంచిది కాదు, కావున ఇక్కడ నేను ఉండలేను అంటూ ఇది అహం మన్యే, అందుకని అనుకుంటున్నాను. కావున అనేన కారణేనా,
ఈ కారణం వల్ల మీ ఆశ్రమానికి, ఆశ్రమం యొక్క ప్రశాంతతకు, అదేవిధంగా మీ తపస్సులకి కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నది. కావున జనులు ఎక్కువ మంది కనుక వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న జంతువులకు కానీ పక్షులకు కానీ మీరు చేసే తపస్సులకు కానీ అంతరాయం. కావున అహం ఇహ వాసం నరోచయే, నేను ఈ ఆశ్రమంలో ఉండదలుచుకోలేదు, కేవలం మిమ్మల్ని దర్శించుకుని వెళ్ళాలి అని నేను వచ్చాను తప్ప ఈ ఆశ్రమంలో ఉండటం అనేది నాకు మంచిది కాదు, మీ ఆశ్రమానికి కూడా అంత మంచిది కాదు. కావున నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినదే. అయితే మరి ఎక్కడ ఉండాలి అనే దానికి కూడా మీరే సలహా చెప్పండి అని అంటూ రామచంద్రమూర్తి అడుగుతున్నాడు. ఏకాంతే పశ్య భగవన్ ఆశ్రమస్థానముత్తమం రమేత యత్ర వైదేహి సుఖార్హ జనకాత్మజ. సీతాదేవి నేను కూడా ఈ వనములలో విహరించాలి అని ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే మరి ఈ నియమంలో దీక్షలో ఉన్నటువంటి వారము కావున మా నియమములను మేము పాటిస్తూ ఉండాలి. దానితో పాటుగా ఏదో స్వామి కార్యం స్వకార్యం అని అన్నట్లుగా పితృవాక్య పరిపాలన కోసం వనవాస దీక్ష. అదేవిధంగా మరి నూతన దంపతులుగా ఉన్నారు. నూతన దంపతులు ఏమిటండి, అప్పటికి పెళ్ళై 12 ఏళ్ళు అయింది కదా అని అనిపించవచ్చు. కానీ ఒకరితో ఒకరు అన్యోన్యంగా అనురాగంతో ఉండే దంపతులు ఎన్ని సంవత్సరాలైనా సరే నూతన దంపతులులానే ఉంటారు. మరి ఆ విధంగా మరి సీతారాముల యొక్క సుఖజీవనము గురించి వాళ్ళు అయోధ్య నగరంలో గడిపినటువంటి సన్నివేశాల గురించి ఎన్నో శ్లోకాలు, ఒక సర్గంతా కూడా మనకు తెలియజేశారు కదా బాలకాండ చివరిలో. మరి అలాగా అంత అన్యోన్యంగా ఉండేటటువంటి వారు కావున మా ఇరువురికి కూడా చక్కగా ఏకాంత ప్రదేశం అనేది కావాలి. సీతాదేవి చాలా స్వతంత్రంగా ఉండటం కోసమో అన్నట్లుగా, అదేవిధంగా ఆమె విహరించడం కోసమో అన్నట్లుగా ఏకాంతమైనటువంటి ప్రదేశం అనేది ఉండాలి అని అంటూ భగవన్ ఓ భరద్వాజ మహర్షి యత్ర సుఖార్హ జనకాత్మజ వైదేహి, ఎక్కడైతే విదేహరాజతనయ అయినటువంటి జనక మహారాజు పుత్రిక అయినటువంటి సీతాదేవి రమేత ఆనందంగా ఉండగలుగుతుందో, ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతుంది? తన భర్తతో తాను చక్కగా మాట్లాడగలిగినప్పుడు, తన భర్త తనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఆనందంగా ఉండగలుగుతుంది. అంతేగాని అతని కార్యములలో అతను వ్యగ్రుడైపోయి అతని బిజీలో అతను ఉండి ఈమెను పట్టించుకోకుండా ఉంటే మరి ఆనందం అనేది ఉండదు కదా. మరి జనులు ఉన్నటువంటి ప్రదేశంలో కనుక ఉన్నట్లయితే ఆ వచ్చేపోయేటటువంటి జనులతోటి మాట్లాడటమే రామచంద్రమూర్తికి సరిపోతుంది. సీతాదేవిని పట్టించుకునే అవకాశం కూడా రాముడికి ఉండదు. అందుకని రాముడు ఏమంటున్నాడు, ఏ ప్రదేశంలోనైతే సీతాదేవి ఆనందంగా గడపగలుగుతుందో, ఏ ప్రదేశంలో అయితే సీతాదేవితో కలిసి నేను ఆనందంగా ఉండగలుగుతాను, ఏకాంతే ఉత్తమం ఆశ్రమస్థానం పశ్య, అటువంటి ఏకాంతమైన జనులు, సామాన్య జనులు ఎవ్వరూ లేనటువంటి ఆశ్రమస్థానం ఏదైనా ఉంటే కాస్త చూడండి. అటువంటి చోట నేను వెళ్ళి ఉండదలుచుకున్నాను తప్ప ఇక్కడ ఉండి ఈ ఆశ్రమంలో ఉండి ఈ ఆశ్రమానికి దగ్గరలో ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఆశ్రమానికి వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా మా దీక్షకు కూడా భంగము కలగటము, అలాగే సీతాదేవితోటి మాట్లాడే అవకాశం కూడా అప్పుడు ఉండదు. కావున సీతాదేవి ఆనందంగా ఎక్కడైతే నాతో గడపగలుగుతుందో అటువంటి స్థానాన్ని నాకు చెప్పండి అని అంటున్నాడు. అంటూ మరి ఇక్కడ మరో విశేషార్థాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే రాముడు భరద్వాజాశ్రమంలోనే కనుక ఉన్నట్లయితే మరి దండకారణ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షసులని ఎవరు వధిస్తారు? అసలు అవతార ప్రయోజనం ఏదైతే ఉందో అది సిద్ధించదు కదా. అందుకనే రాముడు ఏమంటున్నాడు, రాముడు అంటున్నాడు, రావణాసురుని యొక్క వధ కోసము అని ఈ వనవాసానికి బయలుదేరినటువంటి నన్ను మీరు ఇక్కడే కనుక ఆపినట్లయితే సామాన్య జనులందరూ చూస్తారు తప్ప నా అవతార ప్రయోజనం ఏదైతే ఉన్నదో అది మాత్రము నెరవేరదు. పైగా వైదేహీం మాంచ ప్రేక్ష్య ఇహ ఆగమిష్యతి. మరి మహావిష్ణువుగా రామచంద్రమూర్తిని,
మా అంటే కనుక లక్ష్మీదేవి, లక్ష్మీదేవిగా సీతాదేవిని భావించి ఇక్కడే ఉండమని అంటున్నాడు భరద్వాజ మహర్షి. లక్ష్మీనారాయణులు వచ్చినప్పుడు వారిని తమ దగ్గరే ఉండమని అడగటం అనేది పరిపాటి కదా, అది సామాన్యమే కదా. కావున ఇలా మీరు అడగటం ద్వారా నేను ఇక్కడే కనుక ఉన్నట్లయితే అసలును మహావిష్ణువుగా ఉండవలసినటువంటి స్వామి రామచంద్రమూర్తిగా అవతరించిన అవతార ప్రయోజనం అనేది సిద్ధించదు. కావున ఇక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్ళవలసినదే అని అంటున్నాడు. ఇందులో మరో విశేషం ఏమిటి అంటే, ఇలాగ ఉన్నటువంటి ఇక్కడ కనుక నేను ఉన్నట్లయితే, అందరూ వచ్చేసినట్లయితే నా వనవాసము కూడా బట్టబయలు అయిపోతుంది. రహస్యముగా చెయ్యవలసినటువంటి వనవాసం ఏదైతే ఉన్నదో అది జనులందరితో కలిసి చేసినట్లు అవుతుంది. అప్పుడు వనవాసం చేసినట్లు అవ్వదు, ఈ వనమే గ్రామం అయిపోతుంది, గ్రామవాసం చేసినట్లు అవుతుంది అయ్యా ఇక్కడ కనుక నేను ఉన్నట్లయితే. కావున నా వనవాసాన్ని బట్టబయలు చెయ్యవద్దు, నా వనవాసాన్ని రహస్యంగా నేను వనంలోనే విజనే వనే ఎవరూ లేనటువంటి ఏకాంత స్థానమైనటువంటి వనంలోనే నేను చేస్తాను, అప్పుడే సీతాదేవి కూడా ఆనందించగలుగుతుంది అని అంటున్నాడు. మరి ఇందులో మరో విశేషం ఏమిటి అంటే, రామచంద్రమూర్తి యొక్క విశేషము, ఆయన యొక్క అవతారము, పరమార్థము ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వారు ఇద్దరు మహర్షులు మనకు కనిపిస్తున్నారు. రాముడు చిన్నవాడిగా ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు వద్దకు వచ్చి చెబుతాడు కదా, రాముడి గురించి నాకు తెలుసయ్యా అని చెప్తూ, అహం వేద్వి మహాత్మానం రామం అని చెప్పి రామం సత్యపరాక్రమం అని అంటూ, వశిష్ఠోవి మహాతేజా ఏచేమే తపసి స్థితా అని అంటూ, నాకు రాముడంటే నువ్వేదో నీ కుమారుడు చిన్నపిల్లవాడి అని అనుకుంటున్నావు, కానీ రాముడు పరమాత్మ అనే విషయం నాకు తెలుసు, వశిష్ఠ మహర్షికి కూడా తెలుసు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రాముడు చిన్నవాడుగా ఉన్నప్పుడే చెప్పాడు. అయితే అక్కడ విశ్వామిత్ర మహర్షి రాముడి దగ్గరకు వచ్చి రాముణ్ణి దర్శించుకున్నాడు. మరి ఇక్కడ భరద్వాజ మహర్షి పరిస్థితి ఏమిటి? భరద్వాజ మహర్షి దగ్గరకే రాముడు వచ్చి దర్శనాన్ని ఇచ్చాడు, భరద్వాజ మహర్షిని కూడా దర్శించుకున్నాడు. ఈ విధంగా రాముడి యొక్క అవతారము, ఆయన యొక్క ఆ పరమార్థము, ఆ ప్రయోజనము తెలిసినటువంటి వారు విశ్వామిత్ర మహర్షి, అలాగే భరద్వాజ మహర్షి కూడా. విశ్వామిత్రుడేమో తనంతట తానే రాముడి దగ్గరికి వస్తే, భరద్వాజ మహర్షి దగ్గరికి రామచంద్రమూర్తే వచ్చారు. మరి ఈయన ఎంతటి గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, మీకు అన్నీ కూడా తెలుసు మీకు, కావున నా ప్రయోజనం అవతార ప్రయోజనం ఏదైతే ఉన్నదో అది నెరవేరాలి అంటే వనవాసం అనేది రహస్యంగానే వనంలోనే జరగాలి తప్ప ఇలా ఇక్కడ కాదు. కావున విజనమైన జనులు, సామాన్య జనులు లేనటువంటి తపస్సుకు యోగ్యమైనటువంటి స్థానం ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే, అప్పుడు భరద్వాజ మహర్షి అంటున్నాడు, ఏతచ్ఛృత్వా శుభం వాక్యం భరద్వాజో మహాముని రాఘవస్య తతో వాక్యం అర్ధగ్రాహకమబ్రవీత్. మహాముని, గొప్ప మహర్షి అయినటువంటి భరద్వాజుడు, అన్నీ తెలిసినటువంటి భరద్వాజ మహర్షి రాఘవస్య శుభం ఏతద్వాక్యం శ్రుత్వా, రామచంద్రమూర్తి చెప్పినటువంటి శుభకరమైన ఈ మాటను విని, ఎవరూ లేనటువంటి వనంలోకి వెళ్ళి అరణ్యవాసం చేస్తాను అంటే అది శుభకరమైనటువంటి మాట ఎలా అవుతుంది? అడవికి పోతాను అంటే శుభకరం ఎలా అవుతుంది అంటే, అడవికి వెళ్ళడం వల్ల ఉండే ప్రయోజనం ఏమిటి? లోక కళ్యాణం, రాక్షస సంహారం, లోకంలో ధర్మ సంస్థాపన. కావున అది శుభకరమైనదే. కావున రాముడు మాట్లాడినటువంటి ఆ శుభకరమైనటువంటి మాటలను విని, తతః ఆ తర్వాత అర్ధగ్రాహకం వాక్యం, రాముడు అడిగినటువంటి దానికి తగిన విధంగా ఉన్న మాటలను మాట్లాడుతున్నాడు. రాముడు అడిగినటువంటి దానికి తగినటువంటి ప్రదేశం గురించి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? దశక్రోశ ఇతస్తాత గిరిర్యత్ర నివత్స్యసి మహర్షి సేవిత పుణ్య సర్వత్ర సుఖ దర్శన. నాయన రామచంద్ర, ఇక్కడ నుంచి కొంత దూరంలో ఒక ప్రాంతము ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. తాత, తండ్రి రామచంద్ర, ఎత్ర నివత్స్యతి,
నీవు ఎక్కడ నివసించాలనేది నాకు ఇప్పుడు ఆలోచనకు వచ్చినది. నువ్వు ఎక్కడ నివసించాలో నేను చెబుతాను చూడు అంటూ సహ గిరి, ఆ పర్వతము ఇతః ఇక్కడ నుండి 10 క్రోశ 10 క్రోశల దూరంలో ఉన్నది అని అన్నారు. క్రోశము అంటే 5 మైళ్ళ దూరము అని అంటారు. 10 క్రోశలు అంటే కనుక 50 మైళ్ళ దూరంలో, ఇక్కడ నుంచి 50 మైళ్ళ దూరంలో ఉన్నది. అది ఎటువంటి ప్రాంతము? మహర్షి సేవిత. గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు పుణ్య, ఎంతో పవిత్రమైనటువంటిది. సర్వత్ర సుఖదర్శన, ఎక్కడ చూసినా సరే, ఏ ప్రాంతం చూసినా సరే ఎంతో ఆనందంగానూ సుఖంగానూ ఉంటుంది అని అన్నారు. ఎందుకు అంటే అటవీ ప్రాంతము అనగానే కొంత భయంకరంగా ఉండే అవకాశం ఉన్నది, క్రూర మృగములు ఇవన్నీ కూడా. కానీ ఎక్కడైతే మహాత్ములు ఉంటారో అటువంటి ప్రాంతంలో ఈ క్రూరత్వం అనేదే ఉండదు. ఊనం న సత్వేష్వధికోపబాధే తస్మిన్ వనే గోప్తరి గాహమానే అని చెప్పినట్లుగా రఘువంశంలో మరి మహాత్ములు ఎక్కడైతే ప్రవేశిస్తారో, ఏ ప్రాంతానికి వెళతారో అక్కడ క్రూరమైనటువంటి జంతువుల మనస్సులు కూడా సాత్వికంగా మారిపోతాయి. అవి సామాన్య జంతువులని పీడించవు. మరి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాటి స్వభావం అనేది ఉండవచ్చునేమో, కానీ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రము క్రూర జంతువులు కూడా సాత్వికంగానే ఉంటాయి, సాధువులుగానే ఉంటాయి, ఇతర జంతువులను పీడించవు అని చెబుతున్నారు. మరి ఆ విధమైనటువంటి ప్రదేశము సర్వత్ర సుఖదర్శన, ఎక్కడ చూసినా సరే ఆనందము సుఖంగా గోచరించేటటువంటి ప్రదేశం ఉన్నది. మరి ఆ ప్రదేశంలో గోలాంగూలాను చరిత వానరర్క్ష నిషేవిత చిత్రకూట ఇతి ఖ్యాత గంధమాదన సన్నిభ. ఆ ప్రాంతంలో గోలాంగూలానుచరిత, గోలాంగూలములు అంటే కొండముచ్చులు అని అర్థం. మరి అనేకమైనటువంటి కొండముచ్చులు సంచరిస్తూ ఉంటాయి. అంతేకాదు వానర వృక్ష నిషేవిత, వానరములు అంటే కోతులు, వృక్షములు అంటే ఎలుకబంట్లు, ఇవన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. చిత్రకూట ఇతి ఖ్యాత, ఆ ప్రాంతాన్ని చిత్రకూటము అని అంటారు. సహజంగా కోతులు అలాగే కొండముచ్చులు, వల్లూకములు ఇవన్నీ కూడా వాటికి ఎక్కువగా ఫలములు దొరికేటటువంటి సస్యశ్యామలమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రదేశంలోనే ఉంటాయి. అవి ఉన్నాయి అంటే ఆ ప్రాంతంలో ఆహారానికి కానీ లేకపోతే నీటికి కానీ ఏ లోటు లేదు అని అర్థంట. అందుకే చెబుతున్నారు అక్కడ సస్యశ్యామలంగా, చాలా అనుకూలంగా, సుఖప్రదంగా ఉండేటటువంటి ప్రదేశము. అక్కడ అనేకమైనటువంటి ఈ విధంగా కోతులు, కొండముచ్చులు, అలాగే ఈ భల్లూకములు ఇవన్నీ కూడా ఉన్నాయి. గంధమాదన సన్నిభ, గంధమాదన పర్వతంతో సమానమైనటువంటిది, చక్కగా ఎల్లప్పుడూ కూడా సుగంధభరితమైనటువంటి వాయువులతోటి, పుష్పించినటువంటి పుష్పములతోటి, ఫలములతోటి ఎంతో గొప్పగా ఆనందకరంగా సుఖంగా కనిపిస్తూ ఉండేటటువంటిది అయిన ఆ పర్వతం ఉన్నది. దాని పేరే చిత్రకూటము అనే పర్వతము. ఆ పర్వతం నివసించడానికి, తపస్సు చేసుకోవడానికి, ఏకాంతంగా ఉండడానికి అన్నింటికీ కూడా చాలా యోగ్యమైనటువంటి ప్రదేశము అని చెప్పి అన్నారు. ఇక్కడ భరద్వాజ మహర్షి చూడండి, ఆ ప్రాంతంలో అలా వానరములు, అలాగే గోలాంగూలములు, కొండముచ్చులు, భల్లూకములు ఉన్నాయి. అవి ఉన్నటువంటి ప్రదేశంలో నీవు సుఖంగా ఉండవచ్చును అని అన్నారు. అంటే వాటి సాహచర్యం అనేది భవిష్యత్తులో నీకు కలగబోతున్నది అనే విషయాన్ని భరద్వాజ మహర్షి సూచనప్రాయంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ యావతా చిత్రకూటస్య నరశృంగాణ్యవేక్షతే కళ్యాణాన్ని సమాధత్తే నపాపే కురుతే మనః. ఆ చిత్రకూట పర్వతం యొక్క గొప్పతనం ఎంత గొప్పది ఆ చిత్రకూటము అంటే చెబుతున్నాడు. ఆ పర్వతాన్ని చూస్తే చాలు ఎవరికైనా సరే మనస్సులో సాత్వికమైనటువంటి, ధర్మపరమైనటువంటి ఆలోచనే కలుగుతాయి. అందుకని ఆ పర్వతాన్ని చూచిన, ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళిన ఏ మానవునికి కూడా అకృత్యములు చెయ్యాలి అని కానీ, అధర్మంగా వ్యవహరించాలని కానీ అటువంటి భావనలే రావు. ధర్మయుక్తమైనటువంటిది పర్వతము. మరి ధర్మస్వరూపుడమైనటువంటి నీవు ఉండడానికి యోగ్యమైనటువంటిది ఆ పర్వతము.
అని చెప్పి సీతారామ లక్ష్మణుడు ఉండటానికి యోగ్యమైనటువంటి స్థానం చిత్రకూటము అనే విషయాన్ని భరద్వాజ మహర్షి తెలియజేస్తూ యావత చిత్రకూటస్య శృంగాణి అవేక్షతే, మానవుడు ఎప్పటి వరకు అయితే ఆ చిత్రకూట పర్వతం యొక్క శృంగములను చూస్తూ ఉంటాడో తావత అంతవరకు కూడా కళ్యాణాన్ని సమాధత్తే, శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఆలోచనలనే చేస్తాడు. పాపే మనహన కురుతే, పాపపు ఆలోచనలే ఏమాత్రము కూడా రావు, పాపపు ఆలోచనలు రావు, శుభకరమైన పుణ్యప్రదమైనటువంటి ఆలోచనలతోటి గడుపుతాడు అని అంటున్నాడు. అంటే దూరం నుంచి ఆ శృంగములను, చిత్రకూట పర్వత శృంగములను చూస్తేనే మనసు ఈ విధంగా సానుకూలంగా ధర్మపరంగా ఉంటే మరి ఆ చిత్రకూట ప్రాంతంలో నివసిస్తే మరి ఇంకెంత గొప్పగా ఉంటుంది, ఇంకెంత ఆనందంగా ఉంటుంది, ఇంకెంత ప్రశాంతంగా ధర్మపరంగా ఉంటుంది. అందుకనే మహర్షులు కూడా తమ తమ తపస్సులను చేసుకోవటానికి పుణ్యప్రదమైనటువంటి రమణీయమైనటువంటిదైన ఆ చిత్రకూట ప్రాంతానికి వెళతారు. కావున నీవు కూడా ఆ చిత్రకూట ప్రాంతంలోనే నివసించవచ్చును, అక్కడ నివసించడం అనేది చాలా యోగ్యకరమైనది అని భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తితోటి చెప్పాడనమాట. మరి ఈ సందర్భంలోనే గోలాంగోళములతోటి వీటన్నిటితోటి కూడా నీకు స్నేహం అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేశాడు కదా. తద్వారా భవిష్యత్తులో నీకు సహకరించేటటువంటి వాళ్ళు వీరే అనే విషయాన్ని చెబుతూ ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతం తపసాదివమారూఢాః కపాల శిరసా సహా. ఆ చిత్రకూట ప్రాంతం యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఎన్ని వేల సంవత్సరములైనా సరే అక్కడ తపస్సు చేసుకోవడానికి చాలా అనుకూలమైనది, తపోభంగం అనేదే కలగదు, నియమములు పాటించడానికి చాలా యోగ్యమైనది అని చెబుతూ ఋషయః తత్ర బహవః విహృత్య శరదాం శతం తపసా దివమారూఢాః కపాల శిరసా సహా. తత్ర ఆ చిత్రకూట ప్రాంతంలో బహవః ఋషయః ఎంతో మంది గొప్ప గొప్ప మహర్షులు శరదాం శతం వందల కొలది సంవత్సరములను వాళ్ళు తపసా విహృత్య తపస్సులో విహరించి. ఇది మనం గమనించవలసింది. తపస్సు చేసి కష్టపడి అనో తపస్సు చేసి శుష్కించి అనో అనకుండా తపస్సులో విహరించి అని అన్నారు. ఇష్టంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో చేసేటటువంటి పూజ, ధ్యానము, తపస్సులు ఇవి ప్రశాంతతని ఇస్తాయి. సహజంగా జపం చెయ్యాలి అన్నా, ధ్యానం చెయ్యాలి అన్నా ఒక్క పావు గంట సేపో 10 నిమిషాలు కూర్చోవాలి అంటేనే ఏవేవో ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి, ఏవేవో సమస్యలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ వందల సంవత్సరముల పాటు ఏమీ ఆలోచించకుండా కేవలం పరమాత్మనే తదేక దృష్టితో చూస్తూ ఆనందాశ్రువులు ధారాపాతంగా అంటే ఆనంద బాష్పములు గారుతూ ఉంటే అలా ఆనందాన్ని పొందుతూ తపస్సులు చెయ్యటము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అక్కడ ఒకటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆనుకూల్యం అంటే ప్రదేశం, ఆ వాతావరణం అనుకూలంగా ఉండటం, వారిలో ఉన్నటువంటి దృఢమైనటువంటి దీక్ష, అదే విధంగా పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తి. అంతే కదా, పూజ చేసేటప్పుడు కూడా ఈ పూజ చేయటం వల్ల నాకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది, నాకు రాబోయే శుభములకు ఇదే కారణము అని భావించి భక్తితో కనుక పూజ చేసినట్లయితే గంటసేపు చేసినప్పటికీ మనకేమీ అనిపించదు. అలా కాకుండా ఈ పూజ ఎప్పుడు పూర్తయిపోతుందా, ఎప్పుడు లేచి పెడదామా అని చేస్తే అరగంట పావు గంట చేస్తున్నప్పటికీ మధ్యలో ఒక్కసారి గడియారం చూసుకుంటూ ఉంటాం ఎప్పుడు పూర్తవుతుందని, లేకపోతే పంతులు గారిని అడుగుతూ ఉంటాం ఇంకా ఎంతసేపు పడుతుందండి అని చెప్పి. అలా కాకుండా ఆ పూజలోనే ఆనందాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎంతసేపు కూర్చున్నా సరే అది ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాదు ఆ పూజ పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని కూడా ఇస్తుంది. అందుకని ఇక్కడ భరద్వాజ మహర్షి చెబుతున్నాడు, చిత్రకూట పర్వత ప్రాంతంలో వందల సంవత్సరముల పాటు తపస్సులలో క్రీడించి అంటే ఏమిటి, ఆనందించినటువంటి వారై తపస్సు చేసుకుని వారి యొక్క ఆ కేశములు అవి తెల్లబడిపోయి జడలు కట్టేసినా సరే అలా ఆనందిస్తూ కూర్చుని అలా ఆనందంతో పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని ఎంతోమంది పొందారు, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అంతటి
ప్రశాంతమైనటువంటి తపస్సులకు యోగ్యమైనటువంటి ప్రదేశము చిత్రకూట ప్రాంతము. అంత పవిత్రమైనటువంటి ప్రాంతము, ఏకాంత స్థానము, ఇతరులెవరూ కూడా అంతరాయం కలిగించనటువంటి ప్రదేశము. కావున ఆ ప్రదేశంలో నివసించడము మీకు చాలా యోగ్యంగా ఉంటుంది అని భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తితోటి తెలియజేశారు. మరి ఆ చిత్రకూట ప్రాంతం యొక్క విశేషాలు, రామచంద్రమూర్తి చిత్రకూటానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి మరి ఆ సంఘటనలు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. చిరస్య ఖలు శిరస్య ఖలు కాకుత్స్థ కాకుత్స్థ పశ్యామి త్వాం పశ్యామి త్వాం ఇహాగతం ఇహాగతం శ్రుతం తవ తంతవ మయా చేదం మయా చేదం వివాసనం వివాసనం అకారణం అకారణం అవకాశః అవకాశః వివిక్తోయం వివిక్తోయం మహానద్యః మహానద్యః సమాగమే సమాగమే పుణ్యశ్చ పుణ్యశ్చ రమణీయశ్చ రమణీయశ్చ వసత్విహ వసత్విహ భవాన్ సుఖం భవాన్ సుఖం ఏవ ముక్తస్తు ఏవ ముక్తస్తు వచనం వచనం భరద్వాజేన భరద్వాజేన రాఘవః రాఘవః ప్రత్యువాచ ప్రత్యువాచ శుభం వాక్యం శుభం వాక్యం రామః రామః సర్వహితే రతః సర్వహితే రతః భగవన్నిత భగవన్నిత ఆసన్నః ఆసన్నః పౌరజానపదః పౌరజానపదః జనః జనః సుదర్శమిహ సుదర్శమిహ మాం ప్రేక్ష్య మాం ప్రేక్ష్య మన్యేహం మన్యేహం ఇమమాశ్రయం ఇమమాశ్రమం 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 ఆగమిష్యతి ఆగమిష్యతి వైదేహీ వైదేహి మాం చాపి మాంచాపి ప్రేక్షకో జనః ప్రేక్షకో జనః అనేన అనేన కారణేనాహం కారణేనాహం ఇహ వాసం ఇహ వాసం న రోచయే న రోచయే ఏకాంతే ఏకాంతే పశ్య భగవన్ పశ్య భగవన్ ఆశ్రమస్థానం ఆశ్రమస్థానం ఉత్తమం ఉత్తమం రమేత రమేత యత్ర వైదేహీ యత్ర వైదేహి సుఖార్హ సుఖార్హ జనకాత్మజా జనకాత్మజ ఏతచ్ఛ్రుత్వా ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం శుభం వాక్యం భరద్వాజః భరద్వాజః మహామునిః మహామునిః రాఘవస్య రాఘవస్య తతో వాక్యం తతో వాక్యం అర్థగ్రాహకం అర్థగ్రాహకం అబ్రవీత్ అబ్రవీత్ దశక్రోశః దశక్రోశః ఇతస్తాత ఇతస్తాత గిరిర్యస్మిన్ గిరిర్యస్మిన్ నివత్స్యసి నివత్స్యసి మహర్షి సేవితః మహర్షి సేవితః పుణ్యః పుణ్యః సర్వతః సర్వతః సుఖదర్శనః సుఖదర్శనః గోళాంగులాను గోలాంగులాను చరితః చరితః గోళాంగులాను చరితః గోలాంగులాను చరితః వానరర్క్ష వానరర్క్ష నిషేవితః నిషేవితః వానరర్క్ష నిషేవితః వానరర్క్ష నిషేవితః చిత్రకూటః చిత్రకూటః ఇతి ఖ్యాతః విఖ్యాతః గంధమాదన గంధమాదన సన్నిభః సన్నిభః గంధమాదన సన్నిభః గంధమాదన సన్నిభః యావత యావత చిత్రకూటస్య చిత్రకూటస్య నరశృంగాణి నరశృంగాణి అవేక్షతే అవేక్షతే కళ్యాణాని కళ్యాణాని సమాధత్తే
సమాధత్తే న పాపే న పాపే కురుతే మనః కురుతే మనః ఋషయస్తత్ర ఋషయస్తత్ర బహవః బహవః విహృత్య హృత్య శరదాం శతం శరదాం శతం తపసా తపసా దివమారూఢాః దివమారూఢాః కపాలశిరసా కపాలశిరసా సహ సహ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుఃపంచాశే సర్గే పంచాశే సర్గే ఏకాదశ శ్లోకాః ఏకాదశ శ్లోకాః. భక్తులకు విజ్ఞప్తి, ఎల్లుండి బుధవారం నాడు 10వ తారీఖు ఉదయం 7 గంటల నుండి మొదలుకొని మన అయోధ్యకాండ ప్రవచన పారాయణలో భాగంగా 12వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ఇందులో 45వ సర్గ నుండి 49వ సర్గ వరకు ఉన్నటువంటి శ్లోకాలను అఖండంగా మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. అనేకమైనటువంటి విశేషములు పారాయణ చేయటం వల్ల అనేకమైనటువంటి ఫలములను కూడా ప్రాప్తింపజేసేటటువంటి ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృతం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.